అదేరా ల్యాండ్ అమ్మకానికి పెట్టాము. ఆ, ల్యాండ్ డాడీ పేరు మీద ఉంది కదా, అట్లా అమ్మకానికి పెట్టారు? పర్మిషన్ ఉండాలి కదా. అది అట్లా కాదన్నా, డాడీ పేరు మీద ఉన్నదే ఆ ఒక్క ల్యాండ్. ఇది డాడీకి ఇచ్చేసి 500 గజాల మొయినాబాద్ స్థలము, ఇల్లు అన్ని పెదనాన్నే కదా తీసుకున్నాడు. ఇప్పుడు ఇది అమ్మాలనుకున్నప్పుడు పర్మిషన్ అంటున్నారు. మరి మీరు అది అమ్మినప్పుడు మాకు చెప్పని కూడా చెప్పలేదు. ఫోన్ చేసిరు, డాడీని రమ్మన్నారు, వచ్చిండు, సంతకం పెట్టిండు, వెళ్ళిపోయిండు. ₹1 కూడా తీసుకోలేదు కదా. ఇప్పుడు పర్మిషన్ అంటారేందన్నా? పాయింటేరా సాయి, డాడీతో నేను మాట్లాడి సంతకం పెట్టిస్తా. ఆ, ఆ, కానీ బాబాయ్, మా ఇంట్లో పరిస్థితి ఏం బాలేదు. ఎట్లానో అమ్మకాన్ని పెట్టారు కదా, సగం డబ్బులు మాకేయండి, మిగిలినంతా మీదే కదా. అలా కాదురా, అమ్మాయి పెళ్లి చేయాలి, ఇల్లు కొనాలి. మీ నాన్న మీకు చాలా ఇచ్చాడురా. నా పిల్లలకి నేను ఏమీ ఇవ్వలేదు. నా పరిస్థితి అస్సలు బాగలేదురా. ఆ భూమి అమ్మాలి, ఇల్లు కొనాలి, పెద్దదాన్ని పెళ్లి చేయాలిరా. నాకే పైనుంచి ఇంకా డబ్బు అవసరం ఉంది. అలా అలా కాదు బాబాయ్. సర్లే, లీగల్గానే ప్రొసీడ్ అవుదాం, కోర్టులోనే చూసుకుందాం. మనలో మనకి ఎందుకు బాబాయ్ గొడవలు?